ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 311. ఈరోజు మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సరదాగా సినిమా చూస్తూ సాయంత్రం ఇప్పుడు సాటర్డే రోజు నైట్ సినిమాలు ఎక్కువ చూస్తుంటాను, ఎందుకంటే సండే లీవ్ కదండి. అలాంటి టైంలో మంచి స్నాక్స్ని అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పల్లీల మసాలా అలాగే పల్లీల టైంపాస్ పల్లీలు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. సినిమా అయిపోయేలోపు పల్లీల మధ్యలోనే అయిపోతాయండి, అంత బాగుంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం పల్లీల మసాలా ఎలా చేసుకోవాలి, టైంపాస్ పల్లీలు ఎలా చేసుకోవాలి, సరదాగా సినిమా చూసిన టైంలో ఎప్పుడూ పాప్కార్నే కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసుకొని తినాలండి, చాలా బాగుంటాయి. ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి, ఇవైతే టైంపాస్ పల్లీ అండి, ఇవి ఎలా చేసుకోవాలి, అలాగే ఇది మసాలా పల్లీలండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పల్లీల చాట్ మసాలా పల్లీల టైంపాస్ పల్లీల కోసం ఇక్కడ నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి. పల్లీలని నానబెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టి ఉడకబెట్టానండి. కొన్ని అయితే పల్లీల మసాలా కోసం పక్కకి తీసేసాను, కొన్ని ఇవి అయితే పల్లీల మసాలా కోసం అయితే తీసుకున్నానండి. మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాట్ మసాలా లాగే చాట్ మసాలా అవసరం లేకుండా మనం పల్లీల మసాలాలు ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే మనం టైంపాస్ పల్లీలు ఎలా చేసుకోవాలో ఇవి అయితే పక్కకు పెట్టుకుందామని తర్వాత చూపిస్తాను. అది ఇప్పుడైతే ఏమేమి కావాలని చూపిస్తాను. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న పల్లీలండి, నైట్ నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఈ పల్లీలని మనము బాగా ఉడికించుకోవాలండి. ఈ రకంగా అయితే ఉడికించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కావాలండి పల్లీల చాట్కి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, గార్నిష్ కోసం కొత్తిమీర, టేస్ట్ కోసం నిమ్మకాయ అండి. ఉప్పు కారం కామన్ కాబట్టి అది చూపించలేదు. ఇప్పుడు ఎలా కలుపుకోవాలనేది చూపించేస్తాను. ఫస్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి, అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం, కొంచెం అండి. లేదు మాకు కారం వద్దు అంటే పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవచ్చండి, అంటే పిల్లలు ఉంటే తినలేరు కదా, అందుకని చెప్పి నేను కారం వేసాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. నిమ్మకాయని లాస్ట్లో పిండుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడే పిండేసి ఎక్కువసేపు పెట్టామనుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా కలిపి పెట్టేసుకొని మనం ఎప్పుడైతే సినిమా పెట్టి తినాలనుకుంటున్నామో అప్పుడు నిమ్మకాయని పిండుకుంటే బెటర్ అండి. ముందే పిండి పెట్టుకోవద్దు, పుల్లగా అది చేదుగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మేము ఇప్పుడు తింటాం కాబట్టి మా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా స్కూల్ బాక్స్ పంపించడానికి అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను. మీకు చూపించాలనిపిసి వీడియో చేశానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్కి నోటికి చాలా కమ్మగా ఉంటుంది. ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా. ఇందులోనే ఒక నిమ్మ చెక్కను అయితే పిండేసుకుందాం. పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 చెక్కలు పిండుకోండి, పులుపు కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే 1 చెక్క సరిపోతుందండి. ఇది నిమ్మకాయ కొంచెం చిన్నగా ఉన్నందుకు నేను 2 చెక్కల్ని పిండేశాను. ఇప్పుడు మొత్తాన్ని అయితే కలిపేసుకుందాం. మనకైతే పల్లి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలని చెప్పేసి చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి నేను చాట్ మసాలాలు అవి వాడనండి, నాకు ఇష్టం ఉండదు. ఇలాగే సింపుల్గా చేసుకుంటాము, హెల్త్ కూడా మంచిది కదా. చాట్ మసాలాలు అవి ఎందుకు వేయడం పిల్లలకి అని చెప్పేసి, పిల్లలు స్నాక్స్ కింద తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి నేను చాట్ మసాలాలు వేయనండి. చూస్తున్నారు కదా, పల్లీల మసాలా అయితే రెడీ అయిపోయింది మనకి. ఎంతో ఈజీగా హెల్దీ స్నాక్ ఐటెంగా దీన్ని అయితే తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్లగా నోటికి కమ్మగా భలే ఉంటుందండి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది. చూసారు కదా చాట్ మసాలా ఎలా చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టైంపాస్ పల్లీలని ఎలా చేసుకోవాలో తర్వాత అయితే చూసేద్దాం. ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కొంచెం ఉప్పు పెట్టానండి నేను. వాటర్ లేకుండా చూసుకోవాలండి, ఇందులో వాటర్ లేకుండా బెజ్జాల గిన్నెలో కానీ చిల్లల గిన్నెలో కానీ వాడేసేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా దిగిపోతాయి అన్నమాట. అప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకుంటే టైంపాస్ పల్లీ మనకు రెడీ అయిపోతుంది. నేను చేసే టైంపాస్ పల్లీలు నాకు తెలిసి ఎవరో చేసి ఉండరండి. నాకు ఇదంటే చాలా, మా పిల్లలకు కానీ మాకు కానీ మా ఇంట్లో ఎవరికైనా చాలా ఇష్టం, చాలా బాగుంటాయి అన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈజీగా అయిపోతుంది కదండి, ఎక్కువ టైం తీసుకోరు కదా, తొందరగా అయిపోతుంది. నోటికి టేస్ట్ అనేది బాగా తగులుతుంది కదా, అందుకని చెప్పేసి బాగా ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటాను నేను. ఈ పల్లీలు టైంపాస్ పల్లీల కోసం మనం ఈ పల్లీలు బాగా వేయించుకోవాలండి. పైన
మనం పల్లీలు వేయిస్తే ఎలా అయితే పొప్పరలాగా వచ్చి మనకు కాలినట్టు కనిపిస్తాయో అలా వేయించుకోవాలన్నమాట. ఇవి సగం వేగిన తర్వాత దీనిపైన మనం సాల్ట్ వేసి వేయిస్తాము. అప్పుడు పైనంతా ఉప్పుగా చాలా బాగుంటుంది తినడానికి. నేను లాస్ట్ టైము ప్రౌడ్స్ది ఒక వీడియో పెట్టానండి, ప్రౌడ్స్కి సంబంధించి. ఇలాగే మనకి ప్రౌడ్స్ చాట్ లాగా పెట్టారనమాట. పెడితే కొన్ని కామెంట్స్ వచ్చినాయి నాకు, మేడం అలా తింటే కడుపుబ్బరం వస్తుందని. మనం డైలీ ఏం తినేయం కదండి కడుపుబ్బరం రావడానికి. చిన్నపిల్లలకి కడుపుబ్బరం ఏమి ఉండదండి, పెద్దవాళ్ళకు ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు తాగితే సరిపోతుందండి. ఇప్పటి నుంచి మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి కడుపుబ్బరాలు అయ్యి అనుకుంటూ ఉంటే మనం ఏమీ తినలేమండి. తినాల్సిన వయసులోనే తినాలి. మళ్ళీ బాగా ఏజ్ అయిపోయిన తర్వాత తిన్నా కూడా నిజంగా అప్పుడు కడుపుబ్బరం వస్తుందన్నమాట. ఏముంటుందో మనకి అన్నిటిలోనే అన్ని రకాలుగా ఉపయోగపడే విటమిన్స్ ఉంటాయి కదా, దేని నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క విటమిన్ అయితే వస్తుంది మనకి. ఇవి చూసారా ఇందాకడికంటే ఇప్పుడు పొడిబారినట్టు అయినాయి, అంటే వాటర్ అనేది ఇంకిపోయింది కదా. నెక్స్ట్ మనం సాల్ట్ అయితే వేసుకుందాం. ఒక రవ్వ వేగిన తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ఈ పల్లి అనేది వేగిపోవాలండి, అప్పుడు వేసుకుందాం. ఇవి చాలా బాగుంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా ఈజీ కదండి. మనం ఏముంది పడుకునేటప్పుడు నానబెట్టుకున్నాం అనుకోండి, పొద్దున నానిపోతాయి. మనం కుక్ చేసుకునేటప్పుడు ఒక సైడ్కి మనం కుక్కర్ పెట్టేసి మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం సాల్ట్ వేసేసి ఉడికిపోతాయి. మన పని అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనం కూడా టీవీ చూస్తూ ఉంటాం కదా లేడీస్ని, అలాంటప్పుడు కూడా టైంపాస్కి ఇవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి. ఈజీగా అయిపోతుంది, పని తక్కువ టేస్ట్ ఎక్కువ కదా. ఇప్పుడు మనకి కనిపిస్తుందా మీకు అక్కడక్కడ పల్లీల మీద వేగినట్టు. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ సాల్ట్ వేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే మూకుడి మాడినట్టుగా కనిపిస్తుంది. ఏం కాదండి, ఇందులో కొంచెం లైట్గా వాటర్ కూడా జిమ్ముకోవాలి, అప్పుడే పల్లీలకు అనేది ఉప్పు పడుతుంది అనమాట. లైట్గా వాటర్ని చిలకరించుకోవాలండి, ఉప్పు కరిగి పల్లీలకైతే పడుతుంది. తర్వాత మనం వేయించుకోవచ్చు. చూడండి ఇక కిందలా అవుతుందని చెప్పేసి పాత మూకుడు ఏదైనా ఉంటే పెట్టుకోండి అని చెప్పాను మీకు. అది కూడా పోతుందండి, మనం ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు మాడిపోయినట్టు అయ్యి అలా అవుతుంది, అంతేగాని ఏం కాదు. మనం ఇది అయిపోయిన తర్వాత వాటర్లో వేసి నానబెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ మాడిపోతుంది కదా అని అనుకోవద్దు. వాటర్ వేసింది ఎందుకంటే ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు కరిగి గింజలకు పట్టుకోవడానికి మాత్రమే కొంచెం వాటర్ చిమ్మానండి నేను. ఈ ప్రాసెస్లో వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మనం పల్లీలు మసాలా చేసుకోవాలి, టైంపాస్ పల్లీలు చేసుకోవాలంటే సపరేట్గా ఉడికించుకోండి. ఆ ఉడికించుకునే విధానంలోనే మనం టైంపాస్ పల్లీల కోసం అయితే మనకి సరిపడా ఉప్పు పల్లీల్లో వేసి ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, అది ఇంకా మనం ఇప్పుడు వేయించినప్పుడు అయితే ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. లేదు మనం రెండు ఒకటేసారి చేసుకోవాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి. సపరేట్గా ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం పల్లీల చాట్ చేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేసేస్తాం అనుకోండి, మళ్ళీ మనం పైన కొంచెం ఉప్పు వేస్తాం కదా, ఉప్పగా అయిపోతాయి అనమాట, టేస్ట్ అంత అనిపించవు. అందుకని చెప్పి ఇలా చెప్తున్నాను. ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుంటారండి. రెండు ప్రాసెస్లో మీకు చెప్తున్నాను. చూడండి ఎగ్గే కొద్దీ మనకి పల్లి అనేది క్రిస్పీగా, అంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా నోటికి ఉప్పుగా చాలా బాగుంటాయండి. ఇవైతే మనం ఎక్కడికైనా పార్కులకి అలా వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళామనుకోండి, ఒక పేపర్ ముక్కలో మనం బయట కొనుక్కునే విధంగా పేపర్ని చుట్టుకొని అందులో వేసుకొని టైంపాస్గా పార్క్ అంతా, ఇప్పుడు మనం జూ పార్కులకి అలా వెళ్ళినప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక పేపర్లో వాళ్ళు చుట్టిన విధంగా చుట్టి, మన బయట కొనుక్కుంటే పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చి అందులో వేసిస్తారు కదా, అలా వేసిస్తే పిల్లలకి మనం ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోంచి తీసుకెళ్ళిన ఫుడ్డే వాళ్ళు అంతా తిరుగుతూ చూస్తూ తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా పార్కుల సైడ్ వెళ్ళిన వాళ్ళు, జూ పార్కులకి అలా వెళ్ళిన వాళ్ళకైతే ఇలాంటి రెసిపీస్ బాగా నచ్చుతాయి. అలాగే వాళ్ళకు కూడా టైంపాస్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు, ఫుడ్ని బాగుంటుందన్నమాట. పైన క్రిస్పీగా ఉంటుందండి, బాగా వేయిస్తున్నాం కదా, లోపల మెత్తగా ఉంటుంది, నోటికి ఉప్పుగా తగులుతుంది. చాలా బాగుంటాయి ఇవి. మేము ఎక్కువ శాతం ఇవే చేసుకుంటామండి. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఇంకా ఏగాలన్నమాట. క్రిస్పీనెస్ ఎక్కువ వద్దన్న వాళ్ళు కొంచెం మనకి వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ స్టేజ్లో, ఇప్పుడున్న స్టేజ్లో ఉన్నప్పుడు దింపేసుకోవచ్చండి. క్రిస్పీగానే మాకు ఇష్టం అన్న వాళ్ళు కొద్దిసేపు అయితే వేయించుకోవాలి. మేమైతే క్రిస్పీగా ఇష్టపడతాం కాబట్టి కొద్దిసేపు వేయిస్తున్నాను. అంటే మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుంటాం కదా. ఇవి ఇలా వేయించుకున్నవి 2 days అయినా ఉంటాయండి, పాడైపోవు.
ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కట్టేసుకోవచ్చండి. ఇవైతే వేగిపోయినాయి అనమాట, బాగా సరిపోతాయి. మళ్ళీ ఎక్కువ వేయించినా కూడా అంత ఇది అనిపించదు. మొత్తం లోపల కొంచెం మెత్తగానే ఉండాలి, అప్పుడే ఇంకా బాగుంటాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ మనకి పల్లీల మసాలా తయారైపోయింది, అలాగే టైంపాస్ పల్లీలు కూడా తయారైపోయినాయి కదా. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ రెండింటిని. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పల్లీల మసాలా మనకి టైంపాస్ పల్లి రెడీ అయిపోయినాయండి.